ఓం శాంతి. 9/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ఫరిష్తా స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. బ్రుకుటి మధ్యలో ఉన్నాను. ఒక మెరుస్తూ ఉన్న సితారను. ఈ కర్మేంద్రియాలను నడిపించే చైతన్య శక్తిని. నేనొక స్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యము నా జన్మసిద్ధ అధికారము. నా బాబా నాకు ఈ శ్రేష్ఠ సౌభాగ్యాన్ని ఇచ్చారు. నేను ప్రేమగా బాబాను స్మృతి చేస్తున్నాను. బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. బాప్దాదా వారసుడైన నన్ను, రాజా బిడ్డనైన నన్ను, స్వరాజ్యాధికారి బిడ్డనైన నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబాతో నా బుద్ధి యొక్క లైన్ సదా క్లియర్గా ఉంటుంది. స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. బాబా నన్ను తన యోగ్యుడైన వారసునిగా తయారు చేశారు. నన్ను స్వరాజ్యాధికారిగా తయారు చేశారు. నాకు లైట్ కిరీటాన్ని ధరింపజేశారు. ఆ కిరీటం నుండి వెలువడుతున్న తెల్లటి ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రకాశ కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తున్నాయి. సర్వశక్తులు నా నలువైపులా ఉపస్థితమై ఉన్నాయి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించేందుకు సర్వశక్తులు నా నలువైపులా సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్వశక్తుల ఎదురుగా ఎటువంటి సమస్య నిలవలేదు. నేను విఘ్నముక్త ఆత్మను. సమస్యముక్త ఆత్మను. శ్రమ నుండి విముక్తి అయిన ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా అయ్యే ఆత్మను. వ్యర్థ సంకల్పాలు మరియు నెగటివ్ సంకల్పాల నుండి విముక్తి అయిన ఆత్మను. ఎందుకు, ఏమిటి, ఎలా
అనే భావనల నుండి విముక్తి అయిన ఆత్మను. నా మనసు సదా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల నాకు సదా శుభభావన మరియు శుభకామన ఉంటుంది. నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను. బాబా సమానంగా తక్షణ దానం చేసి మహాపుణ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను. నేను సమయం కంటే ముందే సంపూర్ణమయ్యే ఆత్మను. నేను బాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాను. నా న్యాచురల్ స్వభావమే ఫరిష్తా స్వరూపము. అమృతవేళ లేవగానే నాకు నా ఫరిష్తా స్వరూపం గుర్తుకొస్తుంది. నేను శ్రీమతం అనుసారంగా కిందకు ఈ సాకార తనువులోకి వస్తాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ కర్మలు చేయడానికి వస్తాను. కార్యం పూర్తయిన తర్వాత ఫరిష్తానైన నేను నా శాంతి స్థితిలో స్థితైపోతాను. ఇక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. ఒక్క క్షణంలో ఫరిష్తాగా అనగా డబల్ లైట్గా అవుతాను. నేను నా నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే ఫరిష్తాను. విశేష ఆత్మను. బాబాకు సహచరుణ్ణి. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, లక్ష్యాన్ని సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వయాన్ని సంభాళించుకోవాలి. ఆసురీ గుణాలను తొలగించుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి. ప్రశ్న: ఆయుష్మాన్ భవ అను వరదానం లభించిన ఆయుష్ ఎక్కువగా ఉండేందుకు ఏ శ్రమ చేయాలి? జవాబు: దీర్ఘాయుష్షు కొరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంత సతో ప్రధానం అవుతాము. ఆయుష్ పెరుగుతుంది. మృత్యుభయం తొలగిపోతుంది. స్మృతి ద్వారా దుఃఖము దూరం అవుతుంది. మీరు పుష్పాలుగా అవుతారు. స్మృతిలోనే గుప్త సంపాదన ఉంది. స్మృతి వల్లనే పాపాలు తొలగిపోతాయి. ఆత్మ తేలికైపోతుంది. ఆయుష్ పెరుగుతుంది. ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మరియు చదివిస్తూ కూడా ఉన్నారు. ఏం అర్థం చేయిస్తూ ఉన్నారు? మధురమైన పిల్లలు, మీకు ఒకటేమో దీర్ఘాయుష్షు కావాలి. ఎందుకంటే మీ ఆయుష్ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. ఇప్పుడు అంత దీర్ఘాయుష్షు ఎలా లభిస్తుంది? తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వడం వల్లే లభిస్తుంది. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు. మనము తమో ప్రధానంగా అయినందునే ఆయుష్ తగ్గిపోతుందని మీకు తెలుసు. ఆరోగ్యము బాగుండదు. పూర్తి రోగులుగా అయిపోయారు. ఇది పాత జీవితం. కొత్త జీవితంతో ఇది పోల్చబడుతుంది. తండ్రి మనకు దీర్ఘాయుష్యం తయారు చేసేందుకు యుక్తులు తెలుపుతూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నన్ను మీరు స్మృతి చేస్తే మొదట ఎంతో సతో ప్రధానంగా ఉండేవారో, ఎంత దీర్ఘాయువు కలవారిగా ఉండేవారో, ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారో మళ్ళీ అలాగే అవుతారు. ఆయువు తగ్గిపోయినందునే మృత్యు భయం ఉన్నది. సత్యయుగంలో అకస్మాత్తుగా ఎవరు మరణించరని మీకు తెలుసు. బాబా స్మృతి చేస్తూ ఉంటే ఆయుష్ పెరుగుతుంది. అంతేకాక అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. ఎలాంటి దుఃఖము ఉండదు. ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలని మీరు అంటారు. ఇటువంటి పదవి లభించగలదని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ఇలా చేయండి అని తండ్రి యుక్తి తెలుపుతారు. లక్ష్యం మీ ఎదుట ఉంది. మీరు ఇటువంటి లక్ష్మీనారాయణ పదవి పొందగలరు. అందుకు మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి. నాలో ఏ అవగుణం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సిగరెట్ కాల్చటం, చీచీ వస్తువులు తినటం, ఇవి అవగుణాలే. అన్నిటికంటే పెద్ద అవగుణం వికారము. దీనినే చెడు స్వభావం అని కూడా అంటారు. మీరు వికారులుగా అయ్యారు. ఇప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు మీకు యుక్తులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో వికారాలను, అవగుణాలను వదిలివేయాలి. ఎప్పుడూ వికారులుగా అవ్వరాదు. ఈ జన్మలో సంస్కరించబడితే ఆ సంస్కారము 21 జన్మల వరకు కొనసాగుతుంది. చాలా ముఖ్యమైన సంస్కారము నిర్వికారిగా అవ్వడం. జన్మల భారం ఏదైతే తలపై ఉందో అది యోగ బలం ద్వారా దిగిపోతుంది. జన్మాంతరాలుగా మనం వికారులుగా అయ్యామని పిల్లలు మీకు తెలుసు. ఇక మీదట ఎప్పుడూ వికారులుగా అవ్వమని తండ్రితో మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాము. పతితులుగా అయితే 100 రెట్లు దండన అనుభవించాల్సి వస్తుంది. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అంటూ ఉన్నారు, ఎందుకంటే నిందింపచేశారు కదా, వికారి మనుషుల వైపు వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలామంది అటువైపుకి వెళ్ళిపోతారు, అంటే ఓడిపోతారు. ఈ వికారి వ్యాపారం చేయరాదని ఇంతకుముందు మీకు తెలియదు. కొంతమంది చాలా మంచి పిల్లలు ఉన్నారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తామని అంటారు. సన్యాసీలను చూసి పవిత్రత మంచిదని అంటారు.
పవిత్రత మరియు అపవిత్రత. ప్రపంచంలో అపవిత్రులైతే చాలామంది ఉన్నారు. మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రంగా అవ్వడం. కనుక వెంటనే స్నానం చేయాలి. అనేక ప్రకారాలైన అపవిత్రత ఉంటుంది. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, పోట్లాడటం, జగడాలాడడం అపవిత్ర కర్తవ్యాలే. తండ్రి చెప్తూ ఉన్నారు, జన్మాంతరాలుగా మీరు పాపాలు చేశారు. ఈ అలవాట్లన్నీ ఇప్పుడే నిర్మూలించి వేయాలి. ఇప్పుడు మీరు సత్యమైన మహానాత్మలుగా అవ్వాలి. సత్యమైన మహాత్ములు ఈ లక్ష్మీనారాయణలే. ఇతరులు ఎవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. చాలా గ్లాని కూడా చేస్తారు కదా. వారేం చేస్తూ ఉన్నారో వారికే తెలియదు. ఒకటి గుప్త పాపాలు, రెండవది ప్రత్యక్ష పాపాలు కూడా జరుగుతాయి. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. తండ్రి మనల్ని వివేకవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు పావనంగా తయారవ్వాలి. అంతేకాక గుణాలు కూడా కావాలి. మంచి జ్ఞానం మీకు లభిస్తుంది. దేవతల ముందు మీరు ఏ మహిమైతే చేసేస్తూ వచ్చారో ఇప్పుడు మీరు ఈ విధంగా దేవతల వలె తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత మధురాతి మధురమైన సుగంధ పువ్వులుగా ఉండేవాళ్ళు. తర్వాత మీరు ముళ్ళుగా తయారయ్యారు. ఇప్పుడు తండ్రి స్మృతి చేయండి. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. పాపాలు కూడా భస్మమైపోతాయి. తలపైనున్న భారము తేలికవుతుంది. మిమ్మల్ని మీరే సంభాళించుకోవాలి. మీలో ఏ అవగుణంలో ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఉదాహరణకు, నీకు అర్హత ఉందా అని నారదుడిని అడిగారు. నారదుడు తనకు అర్హత లేదని తెలుసుకున్నాడు. తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రికి మీరు పిల్లలు కదా. ఎవరి తండ్రి మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని పిల్లలు అంటారు కదా. బాబా చాలా సుఖం ఇచ్చారు. మంచి స్వభావం ఉన్న మహారాజులకు కోపం ఎప్పుడూ రాదు. ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు తగ్గిపోతూ వస్తాయి. అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి. కళలు తగ్గిపోతూ వస్తాయి. తమోగా అయిపోయారు. తమో ప్రధానత కూడా అంత్యానికి చేరుకున్నది. ఎంత దుఃఖీలుగా అయిపోయారు. మీరు ఎంత సహించవలసి వస్తుంది. అవినాశి సత్యం ద్వారా మీకు చికిత్స జరుగుతుంది. పంచవికారాలు మిమ్మల్ని క్షణక్షణము సతాయిస్తాయి అని బాబా చెప్తారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం ఎంతగా చేస్తారో అంత మాయ మిమ్మల్ని కింద పడేసేందుకు ప్రయత్నిస్తుంది. మాయా తుఫాను కదిలించలేనంత మీ స్థితి శక్తిశాలిగా ఉండాలి. రావణుడంటే ఏ వస్తువు కాదు, మనిషి కాదు. పంచవికారాల రావణుడి మాయ అంటారు. ఆసురి రావణ సాంప్రదాయంలోని వారు అసలు మీరు ఎవరో గుర్తించరు. అసలు వీరు ఎవరు అని అడుగుతారు.
బీకేస్ ఏం అర్థం చేస్తూ ఉన్నారు అని అడుగుతారు. యథార్థం ఎవరికీ తెలియదు. బీకేలని వీరు ఎందుకు పిలువబడుతూ ఉన్నారు? బ్రహ్మ ఎవరి సంతానము? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చొని పిల్లలు మీకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ, మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు. వరదానాలు ఇస్తారు, కానీ కేవలం వరదానాలతో ఏ పని జరగదు. శ్రమించాలి, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. స్వయానికి రాజ్య తిలకం దిద్దుకునేందుకు అధికారిగా అవ్వాలి. తండ్రి అధికారులుగా చేస్తారు. ఇలా చేయమని పిల్లలు మీకు శిక్షణ ఇస్తారు. మొదటి నెంబర్ శిక్షణ, తండ్రి స్మృతి చేయండి. మనుషులు స్మృతి చేయరు, ఎందుకంటే వారికి తెలియదు. కాబట్టి వాళ్ళ స్మృతి కూడా తప్పే అన్నమాట. సర్వవ్యాపి ఈశ్వరుడు అని అంటారు. అలాంటప్పుడు స్మృతి, శివబాబా స్మృతి ఎట్లా చేస్తారు? శివాలయానికి వెళ్ళి పూజ చేస్తారు. వీరి కర్తవ్యం ఏమిటి అని వారిని అడగండి. వెంటనే భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. దయచూపమని వేడుకుంటారు, పూజిస్తారు. పరమాత్ముడు ఎక్కడున్నారని ఎవరైనా అడిగితే వెంటనే సర్వవ్యాపి అని అనేస్తారు. చిత్రాల ఎదురుగా ఏం చేస్తారు? చిత్రం ఎదురుగా లేనప్పుడు అన్ని కళలు సమాప్తమైపోతాయి. భక్తి మార్గంలో ఎన్నో తప్పులు చేస్తారు. భక్తి అంటే చాలా ప్రేమ. కృష్ణుని కొరకు ఎన్నో ఉపవాసాలు కూడా చేస్తారు. ఇక్కడ మీరు చదువుకుంటూ ఉన్నారు. భక్తులు ఏమేం చేస్తారో చూస్తే మనకిప్పుడు నవ్వు వస్తుంది. డ్రామా అనుసారంగా భక్తి చేస్తూ కిందకి దిగుతూ వచ్చారు. పైకి ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. దీనిని గురించి ఎవరికీ తెలియదు. మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. టీచర్ విద్యార్థికి సేవకునిగా ఉంటారు కదా, విద్యార్థులకు సేవ చేస్తారు. టీచర్ గవర్నమెంట్ సర్వెంట్ కదా, విద్యార్థులకు కూడా సేవకుడు. తండ్రి కూడా మీకు నేను సేవ చేస్తాను, మిమ్మల్ని చదివించను కూడా చదివిస్తాను అని అంటారు. వారు సర్వ ఆత్మలకి తండ్రి. టీచర్గా కూడా అయ్యి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానము ఏ మనుషుల్లోనూ లేరు, ఎవ్వరూ నేర్పించలేరు. మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ప్రపంచంలోని మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధి కలివారిగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన ప్రపంచము. ఏ పనులైతే మనుషులు చేయరాదో అవి చేస్తారు. చేయనిదంటూ లేనే లేదు. 100% తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 100% సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. అలా అయ్యేందుకు యుక్తి స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వెళ్ళి తండ్రితో కలుస్తారు. తండ్రి అయిన భగవంతుడు ఎలా వస్తారో మీకు ఇప్పుడు తెలుసు. ఈ రథంలో వచ్చారు. బ్రహ్మ ద్వారా వినిపిస్తారు.
దానిని మీరు ధారణ చేసి ఇతరులకి వినిపిస్తే వారికి కూడా నేరుగా వచ్చి వినాలని అనిపిస్తుంది. తండ్రి పరివారంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ తండ్రిది తల్లి పిల్లలు కూడా ఉన్నారు. పరివారంలోకి వచ్చేస్తారు. ఆ ప్రపంచమే ఆసురీ ప్రపంచము. ఆ ఆసురీ పరివారంతో విసిగి వ్యాపారాలు మొదలైనవి వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకి వస్తారు. బ్రాహ్మణులే ఇక్కడ ఉంటారు కదా, కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి పోతే ఇలాంటి పరివారం అక్కడ ఉండదు. అక్కడ దేహదారులుగా అయిపోతారు. చిక్కు పనుల నుండి బయటపడి పిల్లలు ఇక్కడికి వస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, దేహ సంబంధాలన్నీ వదిలేయండి, సుగంధ భరిత పుష్పంగా అవ్వండి. పువ్వుల్లో సుగంధం ఉంటుంది. అందరూ తీసుకొని వాసన చూస్తారు. జిల్లేడు పూలను ఎవ్వరూ తీసుకోరు. సుగంధగా పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేయాలి. బాబా కూడా అలా అవ్వాలని ఎప్పుడూ పువ్వులనే తీసుకొస్తారు. గృహస్థంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. దేహ సంబంధీకులందరూ సమాప్తమైపోయారు. మీకు తెలుసు, మీరిక్కడ గుప్తమైన సంపాదన చేస్తూ ఉన్నారు. శరీరాలను వదిలివేయాలి. సంపాదన చేసి చాలా సంతోషంగా హర్షితముఖంగా అయ్యి శరీరాన్ని వదలాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తే అలసట ఉండదు. తండ్రి స్మృతిలో అశరీరిగా అయ్యి ఎంత తిరిగినా అలసట అనిపించదు. పాపాలు తొలగిపోతాయి. తేలికైపోతారు. పిల్లలు మీకెంత లాభం కలుగుతుందో ఇతరులకెవ్వరూ తెలుసుకోలేరు. పతిత పావన వచ్చి పావనంగా చేయమని ప్రపంచంలోని మానవులందరూ పిలుస్తారు. అటువంటి మానవుల్ని మహాత్ముల్ని ఎలా ఉంటారు? పతితులకు తల వంచి నమస్కారం చేయరాదు. పవిత్రంగా ఉన్నవారి ముందే తల వంచాలి. కన్య వికారిగా అవుతూనే అందరి ముందు తల వంచుతుంది. పతిత పావన రండి అని పిలుస్తుంది. అరే, పతితులుగా ఎందుకు అవ్వాలి? ఎందుకు పిలవాలి? అందరి శరీరం వికారాలతోనే జన్మించాయి కదా. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ఇప్పుడు రావణ్ నుండి వెలుపలికి వచ్చేశారు. దీన్ని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. రామరాజ్యంలోకి వెళ్ళేందుకు మనం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాము. సత్యయుగం ఉంటే రామరాజ్యము, త్రేతాయుగంలోనే రామరాజ్యమని అంటే సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఏమవుతుంది? ఈ జ్ఞానం పిల్లలు మీకిప్పుడు లభించింది. కొత్త కొత్త వారు కూడా వస్తారు. వారికి మీరు జ్ఞానం ఇస్తారు, అర్హులుగా చేస్తారు. అర్హులైన వారిని అనర్హులుగా తయారు చేసే కొంతమంది సాంగత్యం ఉంటుంది. తండ్రి పవిత్రంగా చేస్తారు కాబట్టి ఇప్పుడు పతితంగా అవ్వరాదు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు మాయ శక్తివంతమై పతితంగా చేసి ఓడిస్తుంది. బాబా రక్షించండి అని పిలుస్తారు. యుద్ధ మైదానంలో చాలామంది మరణిస్తారు. అప్పుడు రక్షిస్తారా? మాయా తుపాకీ గుండు ఆ తుపాకీ గుండు కంటే చాలా కఠినమైనటువంటిది. కామ వికారం దెబ్బ తగిలితే కింద పడిపోయినట్లు అవుతుంది. సత్యయుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మంలో ఉంటారు. వారిని దేవతలు అని అంటారు.
బాబా ఎలా వచ్చారో, ఎక్కడ ఉంటారో, ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. అర్జున్ రథంపై కూర్చొని జ్ఞానం ఇచ్చినట్లు చూపిస్తారు. మరి వారిని సర్వవ్యాపి అని ఎందుకంటారు? స్వర్గస్థాపన చేసే తండ్రినే మర్చిపోయారు. ఇప్పుడు వారే తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: మహాన్ ఆత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. దుఃఖం ఇవ్వడం, పోట్లాడటం, జగడాలాడడం ఇవన్నీ మీరు చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు. స్వయానికి రాజ్య తిలకం దిద్దుకునేందుకు అధికారిగా చేసుకోవాలి. బుద్ధిని అన్ని చిక్కు సమస్యల నుండి, దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పువ్వులుగా అవ్వాలి. గుప్త సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా చేసే శుభచింతకమణి భవ. ఈనాటి ప్రపంచంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభచింతకమణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలరు. ఎలాగైతే సూర్యుని కిరణాలు దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయో, అలా శుభచింతకమణులైన మీ శుభ సంకల్పాల రూపీ ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తాయి. అందుకే ఏదో స్పిరిచువల్ లైట్ గుప్త రూపంలో తన కార్యం చేస్తూ ఉందని వారు భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడు ప్రారంభమైంది. వెతుకుతూ చివరికి స్థానానికి చేరుకుంటారు. స్లోగన్: బాప్దాదా ఆదేశ్ స్పష్టంగా క్యాచ్ చేసేందుకు మనస్సు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. అచ్చా, ఓం శాంతి. స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా.
దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో. దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో. అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా. అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా. మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ, మ్రోగెను ఈ వేళ. మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ, మ్రోగెను ఈ వేళ. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా. కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా. కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా. పవిత్రమైన సేవా భావముతో మనిషిగా నన్ను మలచెనులే నీ మురళి. పవిత్రమైన సేవా భావముతో మనిషిగా నన్ను మలచెనులే నీ మురళి. సంగమయుగ సమయమే అమూల్యం, ఎంతో సుఖమయం, ఎంతో శాంతిమయం. ఓ సంగమయుగ సమయమే అమూల్యం, ఎంతో సుఖమయం, ఎంతో శాంతిమయం. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా. నీ రాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. నీ రాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. వనాల పూలై యుగాలు వేచే స్వా